క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతించి ఘనపరిచి లేచారా? మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక, మీ కుటుంబాలకు కృప కలుగునుగాక, క్షేమమే కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. యేసయ్య మీకున్న అన్ని విషయాల్లో సమస్యలన్నిటి నుంచి విడిపించి మీకు గొప్ప సమాధానం కలుగ చేయునుగాక. ఆమేన్. ఈరోజు శుభోచన కొరకు 130వ సంకీర్తన యాత్ర కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, 130వ సంకీర్తన ఇది యాత్ర కీర్తన. ఇశ్రాయేలీయులు వారి యాత్రలో పాడుకునే పాటలే యాత్ర కీర్తనలు. ఈ యాత్ర కీర్తనలో చాలా గంభీరమైన విషయం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము, దేవుని మీద ఆశ పెట్టుకో. దేవుని బిడ్డలారా, లేవగానే నిస్సహాయంగా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయండి. బ్రతకటానికి కూడా ఏ స్కోప్ లేదండి, ఏ ఆశ లేదండి, ఎవరు లేరండి, మాకెవ్వరు లేరండి. ఒక నిరుత్సాహంతో నిట్టూర్పులతో లేచావా? ఈరోజు దేవుని మీద ఆశ పెట్టుకో. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, దేవుని మీద ఆశ పెట్టుకోండి. లోకంలో మనుషుల మీద ఆశలు పెట్టుకొని, బంధువుల మీద ఆశలు పెట్టుకొని, లేకపోతే రాజకీయ నాయకుల మీద ఆశలు పెట్టుకొని, అధికారుల వైపు ఆశలు పెట్టుకొని, మీరు ఆశలన్నీ అడి ఆశలయ్యి విఫలమైపోయి కన్నీరుతో విలపిస్తూ కూర్చున్నారేమో. ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకో, దేవుని మీద ఆశ పెట్టుకోండి. లేవగానే మీ ఆశ అంతా ప్రభువుకు అప్పగించండి. ఈరోజు ఆయన యొద్ద మీకు కృప దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆశలన్నీ తీర్చబడేది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే. ఆయన ఆశ గల వారి ప్రాణాలను తృప్తిపరిచేవాడు. ఈ కీర్తనలో, ఈ 130వ కీర్తనలో దొరుకును 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 అనే మాట చాలా ఇష్టమైన మాట నాకు. చాలాసార్లు లోకంలో మనుషుల దగ్గర ఇది దొరికిద్దేమో, బంధువుల దగ్గర ఇది దొరికిద్దేమో, వారి దగ్గర ఇది దొరికిద్దేమో. కొన్నిసార్లు మనం ఆశతో ఎదురు చూస్తుంటాం, వాళ్ళ కాడ నాకు ఇది దొరికిద్దేమో. ఎవరి కాడ ఏది దొరకదండి. అందుకనే దేవుని మీద ఆశ పెట్టుకోండి. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో దేవుని కాడ ఏం దొరుకుతుంది? చూడండి, 130వ కీర్తన ఒక 3 విషయాలు చెప్పి ముగించేస్తా. 4వ వచనం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును. యేసుక్రీస్తు ప్రభు మీద ఆశ పెట్టుకున్నట్లయితే, నీ ఆశలన్నీ ప్రభు మీద ఉంచినట్లయితే, నువ్వు ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నట్లయితే ఆయన యొద్ద నీకు క్షమాపణ దొరుకుతుంది. లోకంలో ఎక్కడ దొరకదండి ఇది. ఏ సూపర్ మార్కెట్లో దొరికేది కాదు ఇది, ఏ రిలయన్స్ ట్రెండ్స్లో దొరికేది కాదు, ఏ డిమార్ట్ షాపుల్లో దొరికేది కాదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. మానవ జీవితానికి క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సాధ్యం. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని క్షమించుట ద్వారా ఆయన దగ్గర మాత్రమే క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ, క్షమాపణ. ఎప్పుడైతే హృదయానికి క్షమాపణ దొరుకుతుందో ఖచ్చితంగా శరీరానికి స్వస్థత కలుగుతుంది. పాపానికి ఎప్పుడైతే క్షమాపణ కలుగుతుందో రోగానికి వెంటనే స్వస్థత కలుగుతుంది. క్షమించబడ్డావా? యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాలు క్షమించే గొప్ప దేవుడని తెలుసుకున్నావా? ఆయన దగ్గరికి వచ్చావా? బైబిల్ చెప్తుంది, మన పాపములను
మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులనుగా చేయును. ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకుంటావో, విడిచిపెడతావో, యేసయ్య క్షమించేవాడు. ఎంత ఘోరమైన పాపినైనా యేసయ్య క్షమించే దేవుడు. ఎప్పుడైతే హృదయానికి క్షమాపణ దొరుకుతుందో ఖచ్చితంగా రోగానికి స్వస్థత దొరుకుతుంది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఎందుకంటే ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఆయన క్షమించే దేవుడు. ఎటువంటి ఘోరమైన పాపినైనా యేసు రక్తం ప్రతి పాపము నుండి కడుగును, పవిత్రులుగా చెయ్యును. యేసే దగ్గర క్షమాపణ దొరుకుతుంది. నీ పాపం క్షమించబడే చోటు ఏదైనా ఉంది ఈ లోకంలో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో కార్చిన ఆ కల్వరి రక్తము దగ్గరే యేసయ్య దగ్గర క్షమాపణ దొరుకుతుంది. క్షమించబడ్డావా? పాపానికి క్షమాపణ దొరికిందా? క్షమించబడిన నీతో ప్రభు చెప్తున్న మాట, ఇక పాపము చేయొద్దు, ఇక జాగ్రత్తగా జీవించు. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. క్షమించబడ్డావు, మంచిదే. క్షమించబడిన నీ జీవితం క్షమాపణకు తగినట్టుగా నడుచుకుంటున్నావా? మరల పాపంలో పడిపోతున్నావా? క్షమించబడిన నీవు ఇక పాపం చేయకుండా జాగ్రత్తగా జీవించాలి. అప్పుడే దేవుని కృపకు పాత్రుడు అవుతావు. మొదటిగా దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. రెండవ మాట చూడండి, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నామో యెహోవా యొద్ద కృప దొరుకును. కృప కృప కృప, ప్రేమ, అపరిమితమైన ప్రేమ. కృప అనే మాటకు తెలుగు డిక్షనరీలో నిర్హేతుక న్యాయమాన కటాక్షం అంట. ఏ హేతువు లేకుండా ప్రేమించబడటమే కృప. ఒక జడ్జి గారికి, ఒక మంచి ధనవంతుడైన జడ్జి గారికి ఒకే ఒక కొడుకున్నాడండి. ఒకే ఒక కొడుకు. ఆయన జడ్జి మరియు మంచి ధనవంతుడు ఆ ఊరిలో, భూస్వామి. కృప అంటే అర్థం ఏంటో చెప్తున్నా మనం అర్థం చేసుకోవటానికి. భూస్వామి, మంచి ధనవంతుడు, ఒక్కడే కొడుకు, వారసుడు. తన ఆస్తి అంతటికి ఒక్కడే. ఒకరోజు ఒక క్రిమినల్, ఒక హంతకుడు ఏం చేశాడంటే ఆ ఒక్కడయున్న తన కొడుకుని వ్యాజ్యం పెట్టుకొని తన కళ్ళ ముందే చంపేశాడండి. నిలువున చంపేశాడు. కోట్ల రూపాయలకి ఆస్తిపరుడైన ఒకే ఒక కొడుకుని ఈ భయంకరమైన హంతకుడు ఏం చేశాడంటే చంపేశాడు తన కళ్ళ ముందే. అయితే ఈ జడ్జి ఏం చేయాలండి? ఏం చేశాడో తెలుసా? తన కొడుకును చంపిన ఆ హంతకుణ్ణే కోట్లకు రూపాయలకు వారసుడిగా తన ఇంటిలోకి చేర్చుకున్నాడండి. చూడండి, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ కదండి, ఇది అసాధ్యం. చెప్తేనే అసలు మనకు వినటానికి వచ్చి అట్టటోని ఎట్లయినా వారసుడు చేసుకున్నాడు అని మీరు అనొచ్చు నన్ను. వాస్తవమే, ఇదేనండి కృప. ఏ యోగ్యత, ఏ అర్హత లేని మనం యేసుక్రీస్తు ప్రభు వారి కృప ఏంటో తెలుసా? మనమే మన పాపం ద్వారా యేసయ్యను సిలువకు ఎక్కిస్తే, సిలువలో మనం కూడా బలవాల్సిన మనల్ని యేసయ్య మనల్ని హక్కును చేర్చుకొని, కరుణా సంపన్నుడైన దేవుడు హక్కును తనతో కూడా కూర్చుండబెట్టుకునే భాగ్యం ఇచ్చాడు. చూసారా? దట్ ఈస్ గ్రేస్. అది కృప అంటే. యేసయ్య దగ్గర కృప దొరుకుతుంది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది, ఆయన దగ్గర కృప దొరుకుతుంది. మూడో మాట చూడండి, 131 వచనం, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన, టోటల్ రిడెంప్షన్, సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర. నీకు విమోచన కావాలా? నీ పాపం నుండి నువ్వు విడిపించబడాలా? నీ పాపం నుండి, శాపం నుండి బయటికి రావాలా? యేసయ్య దగ్గర సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. యేసయ్య మన పాపాన్ని క్షమించి మనకు సంపూర్ణమైన విమోచన దయచేటి కొరకై మన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మనకు సంపూర్ణమైన విమోచన దయచేశాడు. యేసు ప్రభు దగ్గరికి రండి. ఈరోజు ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది, ఆయన దగ్గర కృప దొరుకుతుంది, ఆయన దగ్గర సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. లోకంలో ఎవరు మనల్ని విమోచించేవారు లేరండి, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే.
నువ్వెవరైనా సరే, నీ కుటుంబం ఏదైనా, నీ నేపథ్యం ఏదైనా, మీ బంధువులు ఎవరైనా సరే, ఎవరు నిన్ను విడిపించలేరు, విమోచించలేరు. యేసు ప్రభువే మన విమోచన క్రయధనం బహు గొప్పది. అది సిలువలో యేసయ్య చెల్లించి మనల్ని విమోచించాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకోండి. ఆయన ఇచ్చే క్షమాపణ, ఆయన దగ్గర దొరికే కృపకు పాత్రులు కండి. ఆయన ఇచ్చే సంపూర్ణ విమోచన పొందుకొని ప్రభు బిడ్డలుగా జీవించండి. దేవుడటి కృప ఉదయకాలం మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం లేవగానే ప్రభా మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశముకై స్తోత్రాలు. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకున్నామో, మీ మీద ఆశ పెట్టుకున్నప్పుడయ్యా మా ఆశలన్నీ తీర్చే దేవుడవు, మా ఆశలు సఫలపరిచే దేవుడవు అయ్యా. ఎందుకు మీ మీద ఆశ పెట్టుకోవాలంటే మీ దగ్గర క్షమాపణ దొరుకుతుందని, మీ దగ్గర కృప దొరుకుతుందని, మీ దగ్గర సంపూర్ణమైన విమోచన దొరుకుతుందని వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకై స్తోత్రాలు. ఉదయకాలం మా ప్రియులు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి ప్రభా. చిన్న బిడ్డలను దీవించండి, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాలను దీవించండి అయ్యా. ఈ శుభోచనలో పాల్గొంటున్న బిడ్డలందరిపై, వారి కుటుంబాలపై మీ దీవెనలు దయచేయండి. ఈ దినం ప్రభా మా బిడ్డలు ఎదుర్కొనే ప్రతి శోధన కీడు తప్పించి పనిపాట్లన్నింటిలో మీ ఆశీర్వాదం, మీ కృప సమృద్ధిగా దయచేయమని, ఒక్కొక్కరిని మిక్కిలి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాల పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన ప్రకటన. ఈరోజు, రేపు, ఎల్లుండు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో సాయంత్రం 6:30 గంటల నుంచి ప్రత్యేక ఉపవాస స్వస్థత తైలాభిషేక ప్రార్థనలు జరుగుతాయి. ఈరోజు సాయంత్రం 6:30కి, రేపు సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు క్రొత్త తైలముతో మీరు అంటబడతారు. స్వస్థత తైలాభిషేక ప్రార్థనలు కూడా జరుగుతాయి. 25వ తారీఖు శనివారం ఉదయం చర్చిలో బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ప్రభుని ప్రేమించే వారందరూ యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నమ్మి బాప్తిస్మ పొందుటకు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎవరు వెనకంజ వేయద్దండి. తప్పకుండా బాప్తిస్మ కార్యక్రమాలకు సిద్ధపడండి. శనివారం ఉదయం పగటిపూట ప్రార్థన అనంతరం బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి దేవుని ప్రియులందరూ ఈ ప్రకటన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే.